నిన్న దేవరా ట్రైలర్ వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపించింది అన్న. నిజంగా ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము మేము. సాంగ్స్ వచ్చేటప్పటికి మొత్తం డౌన్ అయిపోయినాయి. అంటే ఎక్కడో విన్నట్టు చూసినట్టు మిక్సింగ్ కొట్టాడు. కానీ నిన్న చూసిన ట్రైలర్కి అయితే నిజంగా కొట్టాల శివకి దండం పెట్టచ్చు మనం. నిజంగా ఇంత టాలెంట్ ఉంది, ఇంత ఐపు అసలు ఒక్కొక్క విజువల్ చూస్తుంటే మైండ్ పోతుంది. నిజంగా ట్రోల్ చేసే వాళ్ళందరికీ మంచి రాడ్ పెట్టేశాడు. బా ఇస్ బ్యాక్. మళ్ళీ హీరోయిన్ అయితే ఫిదా. నేనైతే నిజంగా ఒక పల్టూరు గెటప్తో మన ఇంటి ఆడపిల్లలాగా లంగా ఓని బ్లూ కలర్ లైట్ బ్లూ బా ఇచ్చి పడేసింది అంతే. నిజంగా తల్లి పోలికలు అలా వచ్చేసినాయి బ్రో. అసలు నిజంగా అసలు డైలాగ్ వర్షం చెప్పింది. అసలు స్పాట్లో భలే చెప్పింది. అసలు నిజంగా డైలాగ్ కూడా చాలా మంచిగా చెప్పింది. తండ్రి రూపం అయితే వచ్చింది, వాడి రక్తం అయితే వీడికి రాలేదని డైలాగ్ మైండ్లోంచి పోట్ల. ఇంకోటి పెద్ద డైలాగ్ ఒకటి ఉంటుంది, కులం లేదు మతం లేదు వీళ్ళకి చావ్ అంటే భయం లేదురా. బా ఏమండి రైటర్ ఎవరో కానీ ఈ రెండు డైలాగులే జనాలకి చూపించావంటే కొట్టాల శివ నువ్వు ఇంకా సినిమాలో ఇంకెన్ని డైలాగులు పెట్టావు. ఓ 200 కోట్లు క్రాష్ అయినా సరే ఆశ్చర్యపోవక్కర్లా. మొత్తం ఇంకా మిక్సీ కొట్టడమే, ఇంకా ఫోన్లు పగిలిపోయినా ఆశ్చర్యపోవక్కర్లా. థియేటర్లు తగలబడిపోతాయి. పో కొట్టాల శివకి ఇస్ హిట్ అయిపోయింది అంతే. ఇంకా ఇండస్ట్రీలో ఇస్ టాప్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే కొట్టాల శివ. బెజవాడ కృష్ణ గారు చెప్తున్నాడు, ఇది కరెక్ట్. ఇస్ పవన్ కళ్యాణ్ ఫ్యాను, ఇస్ ఎన్టీఆర్ పక్కా ఇస్ హిట్. RRR ఇంత లేట్ తీసుకొని ఎందుకు వచ్చాడు అనుకున్నాం, కానీ దీంతో ఇచ్చి పడేసాడు అందరికి. అది అసలు ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు బ్రో. నువ్వు ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అన్నది ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేవు. ఆ రెండు డైలాగులో నీకు మైండ్ నుంచి వెళ్తలేదంటే ఇంకెన్ని డైలాగులు ఉన్నాయని మాకు అనిపిస్తుంది. ఆ విజువల్స్ అవును. ఇప్పుడు హీరోయిన్ చెప్పిందే డబుల్ యాక్షన్ కదా, అక్కడే తెలుస్తుంది కదా. తండ్రి రూపం అయితే వచ్చింది కానీ వాడి రక్తం అయితే రాలేదురా, అర్థమైపోయిందా అక్కడే ఉందని. సో అక్కడ ఏంటి, ఫస్ట్ క్యారెక్టర్ వచ్చి సైలెంట్, రెండో క్యారెక్టర్ అరాచకం. అది నువ్వు ఇంకా నరుకుడే కోత ఒక్కొక్కటి పైకి లెగుస్తున్నాడు. నిజంగా మొత్తం బ్రేక్ అయిపోతే నిజంగా సీట్లో అయితే ఎవడో కూర్చోడబ్బా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని మంచిగా ట్రోల్ చేసే వాళ్ళకి గట్టిగా రాడ్లు పెట్టండి. మర్చిపోయి ఇంకొకటి, నిన్న వచ్చిన ట్రైలర్ గురించి కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అరే అబ్బాయి మీ మొహం మీద లైటే సరిగ్గా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలు చేస్తున్నారు ట్రోలర్స్కే, ఇది కరెక్ట్గా వినండి. కానీ మీరు ఎన్టీఆర్ సినిమా గురించి ఆ పాటల గురించి కానీ చేస్తున్నారు. అరే నీకు దమ్ము ఉంటే నువ్వు వచ్చి సినిమా తీసి చూపి, చేత కాదు. ఒక పాట రాసి చూపి, చేత కాదు. ఫోన్లో నెట్ ఉంది, డేటా వస్తుంది, ఛార్జింగ్ ఉంది, ఏది పడితే అది మాట్లాడేవచ్చు, జనాలు చూస్తారు, నీకు కామెంట్స్ వస్తున్నాయి, ఫాలోవర్స్ వస్తున్నారు, అదే చూసుకుంటున్నావు తప్ప సినిమాకి ఎంత కష్టపడాలి, ఎంతమంది కష్టం ఉంటుంది అన్న పాయింట్ అయితే నువ్వు మర్చిపోతున్నావు. మంచి అలాంటి ట్రోల్స్ చేయర్రా మీరు. అది బ్రో మరి దేవరా ట్రైలర్ చూసారా? సూపర్, మైండ్ బ్లాక్. అసలు మొత్తం రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోద్ది ఈసారి దేవరా. మొత్తం క్లీన్ షిప్ మాట. ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నీ కూడా తుడిచేద్ది. ఇలాగ 2000 కోట్లు పక్కా వస్తుంది. ఇంకా ఇప్పుడు ఇప్పటి వరకు కూడా డ్యూయల్ రోల్ చేశాడు, 3 రోల్స్ కూడా చేశాడు లవకుశలో. ఈ ద్విపత్రాభినయం అనేది ఈ సినిమాలో మెయిన్ రోలు. ఒకలేమో పిరుకోడి కింద, ఒకలేమో క్రూరత్వం కింద. దేవరా క్యారెక్టర్ బాగా వైలెన్స్. ఈ వైలెన్స్ని తట్టుకోవాలంటే యాజ్ ఏ విలన్గా సైఫ్ అలీ ఖాన్ వల్ల కూడా కాదు, అర్థమైందా? సైఫ్ అలీ ఖాన్ మొత్తం ఈ ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి ఏంటంటే దొంగ దెబ్బ తీస్తాడు దేవరాని. పిరుకోడుగా ఉన్నదే దేవరా కొడుకు క్యారెక్టర్. డైలాగులు కూడా వచ్చినాయి కదా, కులం లేదు మతం లేదు వీళ్ళకి అసలు భయమే లేదని డైలాగ్ అయితే అసలు భలే ఉంది. బ్యాక్గ్రౌండ్ లో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ వస్తుంది కదా, సో KGF లాగా. KGF 2లో బ్యాక్గ్రౌండ్ ప్రకాష్ రాజ్ వాయిస్ వచ్చింది, ఈ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ వాయిసే వస్తుంది. అంటే నాకు తెలిసి పాజిటివ్ క్యారెక్టర్ అయితే ఎక్కువ ప్రకాష్ రాజ్ సెట్ అవ్వదు నాకు తెలిసినంత వరకు. నెగిటివ్ క్యారెక్టర్ ఎక్కువ లైక్ చేస్తారు ప్రకాష్ రాజ్ని. మనం కూడా యాజ్ ఏ ఆడియన్స్ కింద మనం ఆయన్ని నెగిటివ్ షేడ్లోనే చూద్దాం అనుకుంటాం. కాబట్టి నెగిటివ్ షేడ్లో అయితేనే ప్రకాష్ రాజ్ బాగుంటాడు. కాబట్టి మెయిన్ విలను ఈ దేవరాకే నాకు తెలిసి ప్రకాష్ రాజ్. ఊచకోత నచ్చింది, మామూలు ఊచకోత కదా అది. నాకు తెలిసి మరో సింహాద్రి కనబడింది. నాకు మరో సింహాద్రి కనబడింది. ఆ రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లోనే బ్లాక్ బస్టర్ మూవీ అది. ఈసారి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ మూవీ దేవరా. భయ్యా అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి భయ్యా. ఇప్పుడు సినిమాలు తీస్తున్నామంటే అందరూ కూడా బాగుపడాలి, హిట్ అవ్వాలని తీస్తారు. ఒక్కొక్కసారి దరిద్రం కొద్దీ ఆచార్య ఏదో జరిగింది కాదనకూడదు. ఇప్పుడు జరిగినట్టు చెప్పుకోవాలి.
ఈసారి అలాగా జరుగుద్దని నువ్వు ఎలా అనుకుంటావు? బృందావన కాలనీ చూసుకో, సారీ అదేంటి ఏం సినిమా ఎన్టీఆర్తో కొరటాల శివది, జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ ఎలా హిట్ కొట్టాడు, అలాగే కదా ఈసారి ప్యాన్ వాళ్ళు కొడతాడు హిట్. కొరటాల శివ ఈసారి బ్లాక్ బస్టర్ కంపల్సరీ. ఈ పుకార్లు వద్దు బాసు, రాజమౌళితో సినిమా తీస్తే నెక్స్ట్ సినిమా ఫెయిల్ అయిపోద్ది, ఈ వద్దు. ఈ సినిమా చూడండి ఫస్ట్, ఆ కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేయండి. మనం ఎప్పుడైనా సరే కంపారిజేషన్స్ వద్దు. అక్కడ నటించే వ్యక్తిని బట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూసే సినిమా కాబట్టి ఇది ఈసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదన్నా సినిమా ఉందంటే దేవరా ఖచ్చితంగా.